ఎందుకు పెరుగుతాయో తెలియదు, ఎందుకు కూలిపోతాయో తెలియదు అంటే ప్రతి చిన్న వదంతికి స్టాక్ మార్కెట్లు కూలిపోతుంటాయి. ఒక్కసారిగా డబ్బులు ఆవిరైపోతాయి. మంది 100 రూపాయల షేర్ ఉందనుకుంటే ఒక్కసారి 60 రూపాయలకు పడిపోతుంది, ఒక్కోసారి 20 రూపాయలకు కూడా పడిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడో పెరుగుతుంది. ఇది పెద్ద సమస్య అయిపోతుంది. స్టాక్ మార్కెట్ అనేటటువంటిది అదేదో లాటరీ లాగా తయారైపోయింది. తాజాగా ఇప్పుడు ఏముందని, ప్రపంచ యుద్ధాలు లేవు, ఉక్రెయిన్ యుద్ధం లేదు, రష్యా యుద్ధం లేదు, యుద్ధాలన్నీ ముగిసిపోతున్నాయి. ఇంకో పక్కన వ్యాపారాలు ఎవరికాళ్ళు పెరుగుతున్నాయి, ఎవరికాళ్ళు పెంచుకుంటున్నారు. ప్రతి దేశం ఇప్పుడు అమెరికా యూరప్ మీదన ఆంక్షలు విధించిందంటే దానికి మనకేంటి సంబంధం? ఇట్లాంటి విచిత్రమైంది ఏదేదో అల్లేసి ఎవడెవడో చెప్పేటటువంటి పాయింట్లను బేస్ చేసుకుని స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవ్వడం అన్నటువంటి జరిగిపోతుంది. తాజాగా బ్లాక్ ఫ్రైడేగా మిగిలిపోయింది. చరిత్రలోనే ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది. 1414 పాయింట్లు సెన్సెక్స్ పడిపోయింది, 420 పాయింట్లు నిఫ్టీ పడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ వదంతులు సృష్టిస్తున్నారో, ఎందుకు కొలాప్స్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి.